ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలోకి నీళ్ళు పోసుకొని పన్నీర్ ముక్కల్ని ఉప్పేసి కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్లేట్లోని మీకు కావాల్సిన వెజ్జీస్ అన్నీ తీసుకోండి. నేను మిర్చి, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, బఠానీ, మిల్ మేకర్, కొత్తిమీర, పుదీనా కూడా తీసుకున్నా. తర్వాత వేరే గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అవి కడుక్కొని వాటర్ పోసుకొని ఒక అరగంట నాననివ్వండి. బియ్యం అవి నానే లోపల వేరే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి లో ఫ్లేమ్లో. అవి వేగిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. తర్వాత కుక్కర్లోకి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకొని అవి కొంచెం వేగుతూనే అనుకున్న టైంలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోండి ఫస్ట్. అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసిన మిగిలిన వెజ్జీస్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ వేపుకోండి. లాస్ట్కి కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం కూడా వేసుకొని ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక వేపి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా అదే వాటర్లో వేసి ఒకసారి కలుపుకొని ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ కూడా చేయండి.